వెల్కమ్ టు అవర్ ఛానల్ 1000 జాబ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వేవ్ కంపెనీలో డేటా అనలిస్ట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయండి. హైదరాబాద్, తెలంగాణ. ఇది ఫుల్ టైం జాబ్ అండి. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదండి, హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది. దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. అప్లికేషన్ లింక్ నా యొక్క ఫస్ట్ కమెంట్లో లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ అన్నీ నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కావాల్సినవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే నేను ఇదివరకు వేరే ఛానల్ నా ఛానల్లో కూడా నేను చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, లైక్ హౌస్ వైఫ్స్కి కావాల్సిన జాబ్స్, టీచింగ్ జాబ్ చేస్తూ, ఆల్రెడీ వేరే జాబ్ చేస్తూ, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, పిఎఫ్ లేకుండా చాలా జాబ్స్ కూడా మీకు నోటిఫికేషన్లో నా యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వితౌట్ పిఎఫ్ కూడా నా ఛానల్లో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోవచ్చండి. మీరు సింపుల్గా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా చేసే జాబ్స్ కూడా ఉన్నాయి, ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ద్వారా కానీ చేసే జాబ్స్ కూడా ఉన్నాయండి. మీకు ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ ఇంకేదైనా జాబ్స్ గురించి కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే డేటా అనలిస్ట్ అండి. వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి, ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అనాలిటిక్స్. అంటే 0 to 2 years అంటే ఆల్మోస్ట్ మీకు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, 0 to 2 years ఉంటే చాలండి. నెక్స్ట్ ఏంటంటే కంపారిజేషన్ 6 to 8 lakh 8.4 lakh ప్యాకేజ్ అండి. 6 to 8 lakh ప్యాకేజ్, 6 to 8.4 lakh ప్యాకేజ్. వర్క్ లొకేషన్ హైదరాబాద్. వర్కింగ్ డేస్ 5 days ఫర్ ఏ వీక్, అంటే వీక్లీ 5 days వర్కింగ్ ఉంటుంది, మండే టు ఫ్రైడే వరకు ఉంటుంది. ఈ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, స్కిల్స్ రిక్వైర్డ్, వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఈ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, డేటా అనాలిసిస్ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. వర్కింగ్ విత్ స్టేక్ హోల్డర్, అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ మెజర్ if the business effort activities are aligned with the set of goals. అంటే వర్కింగ్ విత్ స్టేక్ హోల్డర్, అండర్స్టాండ్ ద బిజినెస్ అంటే మీరు ఒక స్టేక్ హోల్డర్ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే క్లయింట్ వచ్చేసి స్టేక్ హోల్డర్ అంటే లైక్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన క్లయింట్ అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు మనకి ఎక్సెల్ రూపంలో ఇస్తే మనం వాడిని డేటా విజువలైజేషన్ రూపంలో బార్ చార్టు లేదంటే సర్కిల్ చార్టు అలాంటి రూపంలో మనం వాళ్ళకు షేర్ చేయాల్సి ఉంటుంది. రైటింగ్ క్వెరీస్ విత్ బిల్డింగ్స్ ఇన్సైట్ఫుల్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్ దట్ కుడ్ హెల్ప్ మేక్ ఇన్ఫార్మ్డ్ ద డెసిషన్స్. అంటే డాష్బోర్డ్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అనలైజింగ్ ద రూట్ కాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, రికమెండింగ్ సూటబుల్ KPIs అండ్ జనరేటింగ్ ద యాక్షనబుల్ ఇన్సైట్స్. టైమ్లీ డెలివరబుల్ టాస్క్స్ యాక్సెప్ట్ ద విత్ అటెన్షన్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే సజెస్టింగ్ ద డేటా కలెక్షన్ మెథడ్స్ ఫర్ బెటర్ అనాలిసిస్. అంటే డేటా కలెక్షన్ కూడా ఉంటుంది. ఎక్సెల్ ద్వారా కానీ SQL ద్వారా కానీ మనం డేటా కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ట్యాబ్లు కానీ పవర్ BI కానీ ఇలాంటి స్కిల్స్ ఉంటే బాగుంటుంది. అప్ స్కిల్ అనాలిసిస్, అనలిటిక్ డేటా మేనేజ్మెంట్ టూల్స్, ఫార్ములేటింగ్ ద డాక్యుమెంటింగ్ బెస్ట్ ప్రైజెస్, ప్రాసెసింగ్ కాన్ఫిడెన్షియల్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద గైడ్లైన్స్. అంటే వాళ్ళు విజువలైజేషన్ క్లయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మనం విజువలైజేషన్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు బార్ చార్ట్లో కానీ సర్కిల్ చార్ట్లో కానీ ఇంకేదైనా ట్రిగ్నోమెట్రిక్ చార్ట్లో కానీ ఆ విధంగా డిఫరెంట్ స్కిల్స్లో డిఫరెంట్ విజువలైజేషన్లో సర్కిల్ మెథడ్లో కానీ కావాలంటారు. అంటే వీక్లీ రిపోర్టు, మంత్లీ రిపోర్టు, ఇలాంటి రిపోర్ట్స్ అండ్ మరియు ఏంటంటే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మంత్లీ రిపోర్ట్స్ కాకుండా ఇయర్లీ రిపోర్ట్స్ కూడా వాళ్ళకు మనం చూపెట్టాల్సి ఉంటుంది. నాలెడ్జ్, స్కిల్స్ రిక్వైర్డ్, ఏ స్కిల్స్ రిక్వైర్డ్ అండి. నాలెడ్జ్ ఆఫ్ ఎస్కెల్ నాలెడ్జ్ ఉంటే చాలండి. ఫ్రెషర్స్కి ఇంతలాగా ఉండదు ఇంటర్వ్యూ, జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో డైరెక్ట్ సెలెక్ట్ కావచ్చు ఫ్రెషర్స్కి అయితే. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే మీరు ఇదివరకు డేటా విజువలైజేషన్ సచ్ యాజ్ పవర్ BI, ట్యాబ్లు, లూకర్, స్టూడియోస్, ETC ఇలాంటి ట్యాబ్లు కానీ పవర్ BI కానీ లూకర్ అంటే ఇవన్నీ విజువలైజేషన్ సంబంధించినవి. ఇన్ఫర్మేటికా కూడా ఉంటుందండి. ఇన్ఫర్మేటికా, ట్యాబ్లు, పవర్ BI ఇలాంటి వీడియోస్, ఇలాంటి కోర్సెస్ పైన మీకు అనుభవం ఉంటే బెటర్ అండి.
ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వచ్చేసి ఫామ్ 16 కూడా ఉండాలండి. నాలెడ్జ్ ఇన్ ద ఫాల్డ్ ఆఫ్ క్లౌడ్ డాటా వేర్ హౌస్ సచ్ as బిగ్ క్వెరీస్, స్నోఫ్లేక్ ఆర్ రెడ్ షిఫ్ట్. ప్రొఫిషియన్సీ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ అనలైజింగ్ ద డాటా సెట్స్. కొంచెం స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. డేటా విజువలైజేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్. అంటే డేటా విజువలైజేషన్ ద్వారా మనం స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ విత్ అటెన్షన్ టు ద డీటెయిల్స్, అక్యురసీ. Having the systematic and logical approach problem solving. Willingness to learn additional analytics like tools based requirement. అంటే మీకు పవర్ బిఐ వచ్చి ఉంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. పవర్ బిఐ కానీ, టాబ్లూ కానీ, లూకర్ కానీ, బిగ్ క్వెరీ కానీ, స్నోఫ్లేక్ కానీ, రెడ్ షిఫ్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా మీరు నేర్చుకునే రెడీ టు లెర్న్ ఎనీథింగ్, ఎనీ లాంగ్వేజెస్, ఎనీ స్కిల్స్ రిక్వైర్మెంట్. దే హ్యావ్ ద ఆస్కింగ్ ద క్వశ్చన్ టు యూ. అండ్ ఫ్లెక్సిబుల్ టు ఎక్స్టెండ్ వర్క్ అవర్స్ టు డెలివరీ రిక్వైర్మెంట్స్. అంటే వాళ్ళు క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్గా వెంటనే మనము ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలైన్మెంట్ టు ద కంపెనీ విజన్, కల్చర్ అండ్ ప్రొఫిషియన్సీ. ప్రొఫిషియన్సీ ఈజ్ యూజింగ్ ద స్టాటిస్టికల్ ప్యాకేజెస్ అండ్ మెషిన్ లెర్నింగ్ యాజ్ ఏ యాడ్ అడ్వాంటేజెస్. ఇలాంటివి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదండి, అప్లికేషన్ లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు అప్లికేషన్ లింక్ ఇక్కడ మీరు చూసారు కదా, అప్లై నౌ ఉంది. అప్లై నౌ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు రెజ్యూమ్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఫోన్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదండి, మీ మొబైల్ నెంబరు, మీ యొక్క ఫోన్ నెంబరు, హైపర్ లింక్, సోషల్ నెట్వర్క్, వెబ్ లింక్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి. యాడ్ ఎంప్లాయర్. మీరు ఇదివరకు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఎంప్లాయర్ అంటే మీ కంపెనీ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఇక్కడ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది, యాడ్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్, సబ్మిట్ అప్లికేషన్. మీరు అప్లై చేసిన తర్వాత వెంటనే కాల్స్ రావండి. మోర్ దెన్ 14 to 21 వర్కింగ్ డేస్లో మీకు కాల్స్ వస్తాయి. ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్, మీ రెజ్యూమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే వస్తాయండి, లేదంటే రాదండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, ఫ్రెషర్స్కి ఇది ఎలిజిబుల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.